అండర్సన్ సచిన్ ట్రోఫీలో బోని కొట్టిన టీమిండియా కీ ఫైట్ కు రెడీ అయింది. లార్డ్స్ లో ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ ఆడనుంది. ఎడ్జ్బాస్టన్ లో 336 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించాలనే కసితో ఉంది. రెండో టెస్టుకు దూరమైన బుమ్రా లార్డ్స్ టెస్టులో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. మరోవైపు టీమిండియా స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు ఇంగ్లాండ్ వ్యూహాలు రచిస్తోంది. లీడ్స్ లో ఓడిపోయిన టీమిండియా ఎడ్జ్బాస్టన్ లో ఓ రేంజ్ లో ఇంగ్లాండ్ ను కుమ్మేసింది. 5 టెస్టుల సిరీస్ లో మిగిలిన 3 మ్యాచ్ల్లో అదే స్పీడ్ కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇవాల్టి నుంచి లార్డ్స్ లో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో కూడా భారీ తేడాతో విజయం సాధించి ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో పైచేయి సాధించాలని భావిస్తోంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా రెండో టెస్టులో స్పీడ్ స్టార్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చింది టీమిండియా. స్టార్ పేసర్ బుమ్రా లేకుండానే విజయం సాధించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. అయితే ఇవాల్టి మ్యాచ్తో రీ-ఎంట్రీ ఇస్తుండటంతో ఫైనల్ టీంలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండో టెస్టులో బుమ్రా ప్లేస్లో ఆడిన ఆకాష్ దీప్ అదరగొట్టాడు. 10 వికెట్లు తీశాడు. దీంతో అతన్ని కంటిన్యూ చేయొచ్చు. మరో పేసర్గా మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు. ఇక మిగిలింది ప్రసిద్ధ్ కృష్ణ. 2 టెస్టుల్లోనూ ప్రసిద్ధ్ కృష్ణ విఫలమవడంతో లార్డ్స్ మ్యాచ్ నుంచి తప్పించే అవకాశాలున్నాయి. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు జరగొచ్చు. కరుణ్ నాయర్ తొలి 2 టెస్టుల్లో ప్రభావం చూపలేకపోయాడు. 4 ఇన్నింగ్స్లో 77 పరుగులే చేశాడు. అతడి స్థానాన్ని సుదర్శన్తో భర్తీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ సుదర్శన్, కరుణ్ ఇద్దరిని ఆడిస్తే ఆల్రౌండర్ కోటాలో రెండో టెస్టులో బరిలోకి దిగిన నితీష్ కుమార్ రెడ్డిపై వేటు పడొచ్చు. ఆ మ్యాచ్లో నితీష్ నిరాశపరిచాడు. బర్మింగ్హామ్లో 2 స్పిన్నర్లను ఆడించిన భారత్ లార్డ్స్లో ఒకరికే పరిమితం కావచ్చు. అప్పుడు జడేజా మాత్రమే జట్టులో కొనసాగుతాడు. లార్డ్స్ మ్యాచ్ కోసం తుది జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్. ఫస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ను తీసుకున్నారు. జోస్టన్కు రెస్ట్ ఇచ్చారు. ఈ ఒక్క మార్పు మినహా బర్మింగ్హామ్ టెస్టులో ఆడిన మిగతా ఆటగాళ్లను కొనసాగించారు. అలాగే టీమిండియా జోరుకు కళ్లెం వేసేందుకు ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్ రచించింది. బ్యాటింగ్లో దుమ్ము రేపుతున్న భారత బ్యాటర్లకు చెక్ పెట్టేందుకు లార్డ్స్లో బౌలింగ్ పిచ్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. లీడ్స్, ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా బ్యాటర్లు దుమ్ము రేపారు. బ్యాటింగ్ అనుకూలంగా ఉన్న ఫ్లాట్ వికెట్పై భారత్ను బోల్తా కొట్టించాలనే వ్యూహం బెడిసికొట్టడంతో ఇంగ్లాండ్ తన ప్లాన్ను మార్చింది. తొలి టెస్టులో విజయం దక్కినా రెండో టెస్టులో ఆకాష్ దీప్ సంచలన ప్రదర్శనతో ఓటమి తప్పలేదు. దీంతో భారత్కు ప్రధాన బలంగా మారిన బ్యాటింగ్ విభాగాన్ని దెబ్బతీయాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. ఈ క్రమంలోనే లార్డ్స్ పిచ్ను బౌలింగ్ అనుకూలంగా తయారు చేస్తోంది. గ్రాస్ టాప్ ఫీల్డ్ను రెడీ చేసింది. పిచ్పై గ్రాస్ ఎక్కువగా ఉంటే బ్యాటింగ్ కష్టమవుతుంది. ముఖ్యంగా పేసర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. ఇంగ్లాండ్ ఎన్ని ప్లాన్లేసినా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగంలో గట్టిగా ఉన్న గిల్ సేన మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్పై పట్టు సాధించాలనే వ్యూహంతో ఉంది.